आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు జూన్ 1వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం షష్ఠి ఆదివారం నుండి ద్వాదశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి। ఈ వారంలో చంద్రుడు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం నుంచి సంచారం చేస్తూ సింహరాశిలో మఖ పొబ్బ ఉత్తర ఫల్గుని కన్యా రాశిలో హస్త చిత్త తులారాశిలో స్వాతి నక్షత్రం వరకు ఈ చంద్ర సంచారం జరుగుతున్నది। ఈ వారంలో చంద్రుడు కర్కాటక రాశిలో కుజ సమాగమాన్ని చెందుతూ సింహరాశిలో కేతుతో సమాగమం చెందుతూ కన్యా తుల రాశి వరకు ప్రవేశిస్తున్నాడు। ఈ వారంలో కలగబోతున్నటువంటి గ్రహ మార్పులు 1వ తేదీ రోహిణీ నక్షత్రం 3వ పాదంలో రవి సంచారం, అదే రోజు రోహిణీ నక్షత్రం 4వ పాదంలో బుధ సంచారం ప్రారంభమవుతున్నది। 3వ తేదీ అశ్వనీ నక్షత్రం 2వ పాదంలో శుక్ర సంచారం కూడా ప్రారంభమవుతున్నది। 4వ తేదీ రోహిణీ నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు మృగశిర నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది। 6వ తేదీ అర్ధరాత్రి 2 గంటల తర్వాత కుజుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలో మఖా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు। అంటే 7వ తేదీ ఉదయం ప్రారంభం నుంచి కుజుడు ప్రారంభమవుతున్నది, సింహ సంచారం కుజ సంచారం। అలాగే అదే రోజు 6వ తేదీ సాయంత్రం దాదాపుగా సాయంకాలం వేళలో మృగశిర నక్షత్రం 3వ పాదంలో బుధుడు అంటే మిథున రాశిలో బుధుని యొక్క ప్రవేశం కూడా అదే రోజు జరగబోతున్నది। 7వ తేదీ మృగశిర నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, అదే రోజు అశ్వనీ నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, అదే రోజు ఉత్తరాభాద్ర 2వ పాదంలో శని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది। అంటే ఈ వారంలో మీనరాశిలో శని సంచారం, అలాగే వృషభ రాశిలో రవి యొక్క కదలికలు, మిథున రాశిలో బుధుని ప్రవేశం, కర్కాటక రాశిలో కుజుని యొక్క కదలికలు, ఇలాంటివన్నీ కూడా ఈ వారం జరగబోతున్నాయి। ఈ వారంలో కొన్ని ప్రత్యేకమైన పర్వాలు 1వ తేదీ షష్ఠీ దేవి పూజ, అంటే ఆ రోజు ప్రత్యేకంగా దేవి పూజలు చేసుకుంటారు। అష్టమి తేదీ కూడా శుక్లాదేవి పూజ ప్రత్యేకంగా జరపబడుతున్నది। 5వ తేదీ దశపాపహర దశమి అని ఒక ప్రత్యేకత, ఆ రోజు సేతుబంధన రామేశ్వర ప్రతిష్ఠ, రామేశ్వరంలో శ్రీరాముల వారి ప్రతిష్ఠ జరిగినటువంటి రోజుగా పరిగణించబడుతున్నది। 6వ తేదీ స్మార్తులకు ముఖ్య ఏకాదశి, తర్వాత 7వ తేదీ స్మార్తులకు ద్వాదశి, 7వ తేదీ స్మార్తులకు ద్వాదశి, వైష్ణవులకు ఏకాదశి, ఆ రోజు 7వ తేదీ రామలక్షణ ద్వాదశి అని కూడా తెలియజేయబడుతున్నది। ఈ 7వ తేదీ ఆదిశంకర భగవానులు కైలాస గమనం చెందిన రోజుగా కూడా ఈ 7వ తేదీ తెలియజేయబడుతున్నది। ఇది ఈ విధంగా ఈ వారంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు। ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ వారంలో మేషరాశిలో శుక్ర సంచారం, అలాగే వృషభ రాశిలో రవి సంచారం, మిథున రాశిలో బుధ గురు సంచారం, అంటే గురువు ఆల్రెడీ సంచారం చేస్తున్నాడు, బుధుడు 6వ తేదీ ప్రవేశిస్తున్నాడు।
కర్కాటక రాశిలో 6వ తేదీ వరకు కుజ సంచారం, ఆ తదనంతరం 7వ తేదీ సింహరాశిలోకి కుజ సంచారం ప్రారంభమవుతున్నది. ముందుగానే సింహరాశిలో కేతు సంచారం ప్రారంభమైంది. కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని సంచారం. చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశిలో చంద్ర సంచారంతో ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి మీ రాశిలో శుక్ర సంచారం, ద్వితీయంలో రవి సంచారం, బుధ సంచారం, తృతీయంలో గురు సంచారం, చతుర్థంలో కుజ సంచారం, పంచమంలో కేతు సంచారం, అలాగే మీకు ఏకాదశంలో రాహు, ద్వాదశంలో శని సంచారం జరుగుతున్నది. చంద్రుడు ఈ వారం మీ రాశి చతుర్థ స్థానం నుంచి ప్రారంభమవుతున్నాడు. చతుర్థ స్థానం నుంచి సప్తమ స్థానం వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. చిత్తభ్రంశం బంధువైరం బుద్ధి చాంచల్యమైవ చ కర్మ వైకల్య కార్యకంచ చతుర్థ స్థానకు విధువు అని. ముఖ్యంగా ఈ 1వ తేదీ వరకు మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొద్దిగా అనూహ్యమైనటువంటి మార్పులు, మీరు సంకల్పించుకున్న పనుల్లో, మీరు చేయవలసినటువంటి కార్యక్రమంలో కొన్ని అవరోధాలు ఉండవచ్చు, కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు. స్థిరమైన నిర్ణయాలు చేయలేని స్థితిలో ఉంటారు. ఒక్కొక్కసారి బంధువులతో కానీ ఇతరులతో విరోధాలు కూడా ఉండవచ్చు. ఏదైనా ఆకస్మికంగా గృహ సంబంధమైన వ్యవహారాలు, ఉద్రిక్త వాతావరణం, వాదనలు ఇలాంటివి కూడా ఉంటాయి. కొంతవరకు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కమిట్మెంట్స్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2, 3వ తేదీలలో మీరు తలపెట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతాయి. కొంత శరీరం మందగిస్తుంది, బుద్ధి చాంచల్యం కూడా ఉండవచ్చు. కానీ మీరు చురుకుగా పనిచేయడానికి ఇష్టపడరు. ప్రతిదీ ఎక్కువగా దీర్ఘంగా ఆలోచించే స్థాయిలో ఎక్కువగా ఉంటారు, కొద్దిగా గంభీరంగా ఉంటారు. అయినంత వరకు మీరు ఎవరితో కూడా విరోధాలు తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి ఆ తదుపరి మీకు 4వ తేదీ ప్రారంభం నుంచి ఉదయం కొద్ది ప్రారంభం తర్వాత 4, 5, 6వ తేదీలు చాలా అనుకూలంగా మీకు వ్యవహారాలు నడిచే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు విశ్రాంతిగా ఉంటారు. విశ్రాంతిగా అంటే విశ్రాంతిలోనే పని చేస్తారు. ఎంత పని చేసినా అలసిపోలేనటువంటి తత్వంలో ఉంటారు. బంధువర్గ మిత్రవర్గాలతో కూడా అనుబంధాలు బాగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా చక్కగా ఉంటాయి. కొంతవరకు మీరు ఉల్లాసంగా ఉంటూ ఇతరులను కూడా ఉల్లాసంగా ఉంచేటువంటి పరిస్థితిలో ఉంటారు. అయినంతవరకు చక్కగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 7వ తేదీ అయినంత వరకు మీరు కుటుంబ సౌఖ్యాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతవరకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు కానీ, కోపతాపాలు కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కొంతవరకు మీరు నిబ్బరంగా ఉండటమే మంచిగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారాంతంలో అంటే దాదాపుగా మీకు ఈ వారం మధ్య నుంచే కొన్ని మార్పులు కాబోతున్నాయి. కొంతవరకు శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతున్నది. అధిక బరువు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోపతాపాలు పెరిగేటువంటి అవకాశాలు, ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు లేపేటువంటి అవకాశాలు ఉన్నాయి. తరచుగా ప్రయాణాలు చేయవచ్చు. సమీప బంధువులతో, సోదరులతో, తోబుట్టువులతో, మీ కింద పనిచేసే వారితో కూడా కొద్దిగా విభేదాలు ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు మీరు అయినంత వరకు కోపతాపాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అశ్వని నక్షత్ర జాతకులకు కొద్దిగా ఒత్తిడితో కూడినటువంటి ప్రయాణాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఈ వారాంతంలో. భరణి నక్షత్ర జాతకులకు కూడా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత ఉంది ఈ వారాంతంలో. కొన్ని విషయాలలో మీకు బంధువర్గ మిత్రవర్గాల సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు సంతృప్తిగా ఉండేటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు. కానీ కుటుంబ వ్యవహారాలలో మీరు అత్యంత సన్నిహితులతో కానీ, తోబుట్టువులతో కానీ, బంధువులతో కానీ కొద్దిపాటి విరోధాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆకస్మిక కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మేషరాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ కుజ సంబంధము, భుజ సంబంధమైనటువంటి ఈ 2 గ్రహాలకు ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు కానీ, పారాయణాలు కానీ, పరిహారాలు కానీ చేసుకోండి. అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం.
వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా ఉంది. కుటుంబ సభ్యులతో, బంధువులతో, మిత్రులతో స్త్రీ పురుష భేదం లేకుండా చాలా ఉల్లాసంగా ఉంటారు. చక్కటి ప్రయాణంలో ఉంటారు. కొంత ఉద్రిక్తమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా, మీరు కొంత ఉద్రేకంతో ఉంటున్నప్పటికీ కూడా పెద్దగా సమస్యలు రాకుండానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్ది అనుకూలతగా ఉంది. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు, చక్కటి ప్రణాళిక రచన కూడా చేస్తారు. 2, 3వ తేదీలలో కూడా అనుకూలత ఉన్నది. కుటుంబ వ్యవహారాలు చక్కగానే ఉంటాయి. కొంత భక్తిపరంగా ఆలోచించేటువంటి అవకాశాలు ఉంటాయి. దైవికంగా అలాగే సామాజికంగా కొద్దిగా ఇతరులకు సహాయపడేటువంటి విధంగా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత లోతైన గంభీరమైన వాతావరణంలో మీరు ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తదుపరి 4, 5, 6వ తేదీలలో మెల్లమెల్లగా మంచి మార్పులు కూడా వస్తున్నాయి. ఇది కొంత గంభీరమైన వాతావరణమే. ఏది ఏమైనా మీరు తొందరపాటు లేకుండా చూసుకోవలసినటువంటి పనులు ఉంటాయి. ప్రతి విషయాన్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ స్వవిషయాలు, కుటుంబ విషయాలు, వృత్తిపరమైన విషయాలు, ఇతరులకు సంబంధించిన విషయాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కొంతవరకు శరీరం మందగించినట్టుగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది. కొంత జాగ్రత్తగా మీరు ఆరోగ్య సూత్రాలు కూడా పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారాంతంలో మీకు చక్కటి అవకాశం, చక్కటి ఆనందం, కుటుంబంతో సహా ఆనందం పొందేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. కొంత ఆర్థిక పరిస్థితులు కూడా మీకు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వారం మధ్యలో అనుకోకుండా మీకు ప్రయాణ సూచనలు, ఆకస్మికంగా వాద వివాదాలు, ఏదైనా ఒక విషయంలో మీరు కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడాలు, కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంటుంది. తొందరపాటు లేకుండా చాలా సావకాశంగా ఆలోచించి నిర్ణయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీరు ఖచ్చితంగా ఏదైనా మీకు ఉపయోగపడేది కానీ, గృహ సంబంధమైన విషయంలో ఉపయోగపడేది కానీ, ఇతరులకు ఉపయోగపడేది కానీ ఏదైనా ఒక వస్తువు కొనడం కూడా జరుగుతుంది. అయినంత వరకు మీరు ఉద్రిక్తమైన వాతావరణంలో నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు, గృహ సంబంధమైన వ్యవహారాల్లో చక్కటి అనుకూలతలు ఉన్నాయి. అలాగే బంధువర్గ మిత్రవర్గాలతో కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఆకస్మికంగా భార్య పిల్లలతో కానీ ఎవరితో కానీ కాస్త వైరుధ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు కాస్త ఆలస్యంగా పరిస్థితులు మెల్లమెల్లగా చక్కబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మీ చివరిలో ఈ వారాంతంలో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారంలో చక్కటి మార్పులు కనబడుతున్నాయి. కొద్దిగా అనుకోని ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి. వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ కుజ సంబంధమైనటువంటి పూజ. కుజగ్రహానికి ప్రత్యేకమైన పరిహారం చేసుకోండి. కొంతవరకు మీకు మానసికంగా ఆనందం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశికి మీ రాశిలో గురు సంచారం జరుగుతున్నది. ద్వితీయ స్థానంలో కుజ సంచారం, తిరిగి వారాంతంలో తృతీయ స్థానంలోకి కుజ సంచారం రాబోతున్నది. తృతీయంలో కేతు సంచారం, మీకు నవమంలో రాహు సంచారం, దశమంలో శని సంచారం, ఏకాదశంలో శుక్ర సంచారం, వ్యయంలో రవి సంచారం జరుగుతున్నది. ఈ వారంలో 2వ స్థానం నుంచి దాదాపుగా 5వ స్థానం వరకు చంద్ర సంచారం కూడా జరుగుతున్నది. మిథున రాశి వారికి ఈ వారాంతంలో, ఈ వారం మధ్యలో కానీ ఈ వారాంతంలో జరుగుతున్న మార్పులు చాలా ఉత్సాహంగా, ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంది. మీ పరిస్థితులు చాలా చక్కబడే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు ప్రారంభించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చక్కటి వాతావరణంలో ఉంటారు. మంచి కార్యక్రమాలు కూడా చేస్తారు. ఈ వారం ప్రారంభంలో మాత్రం చాలా గంభీరమైన వాతావరణం, ప్రతిదీ సమీక్షించుకునేటువంటి పరిస్థితులు, అందులో ఎక్కువగా ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, చాలా రహస్యంగా గంభీరంగా ఉండేటువంటి విషయాలను కూడా మీరు ప్రస్తావించుకోవడం జరుగుతుంది. 2, 3 చాలా ఉత్సాహంతో, సమస్యలు ఉన్నప్పటికీ కూడా బయటికి కనపడకుండా బయటికి వాతావరణంలో ఉత్సాహంగానే ఉంటారు. ఇతరులతో అనుబంధంగానే ఉంటారు. తర్వాత ఎక్కువ రాజకీయ విషయాలు, మతపరమైన విషయాలు కూడా సమీక్షించుకునేటువంటి జరిగే విషయాలు కూడా ఉన్నాయి. 4, 5వ తేదీలలో ఏవైనా ప్రయాణాలు ఉండవచ్చు, లేదా మీ పనులు సాధారణంగా అనుకూలమైన వాతావరణంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి మీకు 7వ తేదీలో కొన్ని మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మధ్యలో జరుగుతున్న మార్పులు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. స్థిరమైన ఆలోచనలు, ఆర్థిక పరిస్థితులు, ఇతరుల
ఇతరులతో సంబంధించిన వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాలు, వీటికి సంబంధించిన విషయాలు, ఇతరుల సహాయ సహకారాలు, వీటికి అన్నికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు కొంత ఉత్సాహకరంగా, ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితులు, అనుకోని ప్రయాణాలు, కొంతవరకు స్థిరచిత్తం కొద్ది ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మెల్లమెల్లగా మీరు పరిశీలించి చేయవలసినటువంటి పనులన్నీ చేస్తారు. అనుకూలతలు కూడా ఉంటాయి. కొంత శారీరకంగా ఇబ్బందులున్నా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. పునర్వసు నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా ఈ వారంలో జరుగుతున్న మార్పులు కొంత కొత్త ఉత్సాహాన్ని, మరి ఇలాంటి సహకారాలు కూడా ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల సహకారాలు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ, కుజునికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పూజ చేయండి. కుజ దేవాలయాన్ని సందర్శించుకోండి. కుజ గ్రహానికి, నవగ్రహ మంటపంలో కుజునికి ప్రత్యేకమైన పూజలు చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అత్యంత ఉత్సాహంగా ఈ వారం ప్రారంభమవుతున్నది. కొంత ఉద్రేకంగా ఉన్నా ఉత్సాహంగా ఉంటారు. ఏదో ఒక సంఘర్షణ, హక్కుల గురించి పోరాటించినట్టుగా ఉంటుంది. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి మీరు మీ నుంచి ఇతరులు భరించలేనంత అతిగా కూడా కొన్ని పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. స్త్రీల విషయంలో కొంత శారీరక అసౌకర్యం ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 2, 3 తేదీలలో మీకు ఫలితాలు అనుకూలంగా ఉన్నా మీరు ప్రతి విషయాన్ని సమగ్రంగా పరిశీలించి ప్రతిదీ ఒక వ్యవహారికంగా మీరు ముందుకు చూసుకొని పోవాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మదింపు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు కూడా మదింపు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. 4, 5, 6వ తేదీలలో కూడా చక్కటి వాతావరణం ఉంది. కాస్త ఆలస్యంగానైనా మీకు పనులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే శారీరక ఆరోగ్యాలను కూడా మీరు కొంత బేరీజ్ చేసుకోవాల్సినటువంటి ఉంటుంది. కొన్ని సందర్భాలలో పరిస్థితులు, మీరు చేసే పనుల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఏదేమైనా కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఆ తర్వాత 7వ తేదీ కూడా సాధారణంగా మీకు అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వారంలో మీ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే వ్యయస్థానంలో గురువు, అలాగే మీ జన్మస్థానంలో ఉన్న కుజుడు ద్వితీయ స్థానానికి రాబోతున్నాడు. మీకు వ్యయస్థానంలో బుధుడు కూడా రాబోతున్నాడు. మీకు అష్టమ స్థానంలో రాహు, నవమ స్థానంలో శని, దశమ స్థానంలో శుక్రుడు, ఏకాదశి స్థానంలో రవి ఉండడం మీకు కొంత అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ వారంలో మీకు ప్రత్యేకంగా ఆర్థిక వ్యవహారాలు, మీరు తలపెట్టిన కార్యక్రమాలను గురించి ఆలస్యం చేయకుండా చేసేటువంటి పనులు, మీ స్వవిషయాలు, దానికి సంబంధించిన విషయంలో ఒక పెద్ద మార్పు రాబోతున్నది. అలాగే మీతో కొంత సహకారాలు పొందేవాళ్ళు, ఇతర సహకారాలు పొందడానికి మీరు ప్రయత్నం చేసేవాళ్ళు, ప్రయాణాలు, కొంతవరకు సమాచార లోపాల వల్ల ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలలో కొన్ని పురపచ్చాలు రాకుండా ఉండడానికి చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పునర్వసు నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలత, కుటుంబ వ్యవహారాల్లో కొద్ది మార్పులు అయితే రాబోతున్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా కొంత ధైర్యం మీకు కలగబోతున్నది. పుష్యమి నక్షత్ర జాతకులకు మీ వ్యక్తిగత విషయాలలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కొద్దిగా చిందరబందరగా ఉంది. కొంత సంఘర్షణాయుతంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు ఆలస్యంగా పనులు నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలత ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల మీ యొక్క స్వవిషయంలో కానీ, మీ వృత్తి ఉద్యోగాలలో కానీ అన్నింటిలో చాలా అనుకూలతలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత మీ పని భారంలో కొంత మార్పులు కనబడుతున్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల్లో బుధ స్తోత్రం లేదా విష్ణు సంబంధమైన స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే శని సంబంధమైనటువంటి స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే మీ ఇష్టదైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధించండి. దాని మూలకంగా మీకు కొన్ని మంచి ఫలితాలు మున్ముందు రాబోతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం యొక్క గ్రహస్థితి మీ రాశికి ఈ వారం మధ్యలో మీ రాశిలోకి 12వ స్థానంలో ఉన్న కుజుడు జన్మానికి రాబోతున్నాడు. కొంతవరకు ఇది ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి.
అలాగే మీకు లాభస్థానంలోకి బుధుడు రాబోతున్నాడు. ఇది చాలా అనుకూలమైన పరిస్థితి. ప్రస్తుతానికి మీ రాశిలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, నవమ స్థానంలో శుక్రుడు, దశమ స్థానం రవి చాలా బలంగా ఉంది. ఏకాదశి స్థానంలో బుధ గురువులు కూడా కొంత అనుకూలంగా ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది. ఈ వారంలో చంద్రుడు మీకు 12వ స్థానం నుంచి 3వ స్థానం వరకు సంచారం చేయబోతున్నాడు. ఈ వారం ప్రారంభంలో మాత్రం కొంత సంఘర్షణాయుతంగా అనీజీగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ వ్యవహారాల్లో తొందరపాటు వల్ల కానీ, ఒక్కొక్కసారి మతిమరుపుల వల్ల కానీ, మరి కొంత ఉద్రిక్తంగా కానీ కొన్ని మీ నిర్ణయాలు కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు అనుకోని ప్రయాణాలు, అనుకోని వాదనలో కూడా ఉంటారు. ఏదో ఒక ప్రత్యేకమైన సమస్యను మీరు పరిష్కరించుకునేటువంటి దిశగా ఉంటుంది. కాబట్టి ఈ వారం పరిస్థితులు ప్రారంభంలో మీరు అన్ని విషయాల్లో అణిగి మణిగి ఉండడం, అంటే దీన్ని ఒక విషయంగా చెప్పాలంటే కొంత గంభీరంగా ఆలోచించుకొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. 2, 3వ తేదీలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. కొంత ప్రత్యేకమైన పరిస్థితులు మీకు కలిసి వచ్చేటువంటి కాలంగా కనబడుతున్నది. దైవికంగా, ఆధ్యాత్మికమైన విషయాలకు, దైవపరమైన విషయాలకు, సామాజిక విషయాలకు, కుటుంబ విషయాలకు కూడా అనుకూలతలు ఉన్నాయి. కొంతవరకు లోతుగా ఆలోచిస్తారు. 4, 5, 6వ తేదీలలో కూడా మీరు కుటుంబ వ్యవహారాలు, మీ వ్యక్తిగత వ్యవహారాలకు ప్రాధాన్యత, ఆర్థికపరమైన వ్యవహారాలకు ప్రాధాన్యత, మీ వృత్తికి సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ వారాంతంలో ప్రత్యేకించి కొంత అనుకూలంగా సౌఖ్యకరమైన జీవితం, ఒక అవగాహనతో కూడిన జీవితం, కుటుంబ సభ్యుల మధ్యన ఒక మంచి చక్కటి సదాభిప్రాయం, కొంత ఆకర్షణాయుతమైన జీవితం, ఇవన్నీ కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మధ్యలో ఏదో తెలియని భయము, ఆందోళన కొంతవరకు మీకు ఏర్పడి దాని మీద ఒక ఆధిక్యతను సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఆకస్మిక ఉద్రేకాలు, మీ చుట్టూ పరిసరాలలో ఉన్నటువంటి ఉద్రిక్తలు, ఇరిటేషన్స్, ఎదుటివారి మాటలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మీకు ఇబ్బందులు కలుగజేసి మీలో కొంత కోపతాపాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇతరుల మాటల చేత కానీ, మీ పరిసరాల చేత కానీ ప్రభావితం కాకుండా కొంతవరకు గంభీరంగా ఉండి మీరు ప్రయత్నాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వారాంతంలో మరొక అవకాశం కూడా మీకు బాగా ఉంది. మీ బ్యాంకింగ్ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, మీకు వచ్చే డబ్బు, రావాల్సినటువంటి డబ్బు, బంధుత్వాలు, బంధువుల యొక్క విలువలు, కుటుంబ సభ్యుల యొక్క విలువలు, మంచి అవగాహనతో ఉంటారు. ఏదో ఒక ప్రత్యేకంగా మీకు ఒక గుర్తింపు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కళా సంబంధం, క్రీడా సంబంధంలో ఉన్నటువంటి ఈ సింహరాశి వారికి చాలా ప్రత్యేకత ఉంది. ఆర్థిక వ్యవహారాలలో ఏదో ఒక మీరు బాగా ఆలోచించుకున్న దానికి ఒక పుష్టి కలుగుతుంది. దానివల్ల మీకు ఒక ఆత్మవిశ్వాసం కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మఖ నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. కొంతవరకు మీకు శారీరక, మానసిక అలసటలు మాత్రం ఉంటాయి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు కూడా కష్టంతో ఉన్నప్పటికీ కూడా ఫలితాలు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకంగా మీ వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక ఉల్లాసంగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కూడా అన్ని విధాల అనుకూలతగా ఉంది. బంధువర్గంతో కానీ, మిత్రవర్గంతో కానీ, లేదా మాతృవర్గ కుటుంబ సభ్యులతో కానీ మీరు ఎక్కడైనా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో వారితో కూడా తెలియని విరోధాలు, కొన్ని విషయాలలో మీకు కొంత మాట పట్టింపులతో కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారు అయినంత వరకు మీరు కుజ సంబంధమైన పూజలు, శివ సంబంధమైన పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. హనుమాన్ చాలీస కూడా పఠించండి. అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం కన్య. కన్యా రాశి వారికి సప్తమ సంచారంలో శని, షష్టమ సంచారంలో రాహువు, అష్టమ సంచారంలో శుక్రుడు, నవమ సంచారంలో రవి, దశమ సంచారంలో గురువు, నవమ సంచారం నుంచి బుధుడు దశమ స్థానానికి ఈ వారం మధ్యలో రాబోతున్నాడు. అలాగే మీకు ఏకాదశ స్థానంలో ఉన్న కుజుడు వ్యయస్థానానికి రాబోతున్నాడు. చంద్రుడు మీకు లాభస్థానం నుంచి దాదాపుగా 2వ స్థానం వరకు చంద్ర సంచారం ఈ వారంలో జరుగుతున్నది. ఈ వారం ప్రారంభం చాలా అనుకూలతతో మీకు కనబడుతున్నది. మంచి మంచి విషయాలు, మంచి మంచి చర్చలు, కుటుంబ సభ్యులతో అనుబంధాలు, మిత్రులతో అనుబంధాలు అన్నీ కూడా మీకు, లేదా ప్రత్యేకంగా
పాత అనుబంధాలతో కూడా మీరు ఉంటారు. విందులు వినోదాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఈ వారం ప్రారంభం కొంత ఉల్లాసవంతంగా ఉన్నప్పటికీ 2, 3వ తేదీలలో కొన్ని ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. వాటికి సంబంధించిన విషయాలు లేదా ప్రయాణాలకు సంబంధించిన విషయాల మీద కొంత మీరు చర్చించుకుంటారు. ప్రత్యేకమైనటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కొంతవరకు అకాల భోజనాలు, ఆహార నిద్రలో కొన్ని భంగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. 4, 5, 6 తేదీలు సమగ్రంగా మీరు అన్ని విధాల అనుకూలతతో ఉండేటువంటి పరిస్థితులు, మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అయినంత వరకు మీరు ఏదైనా శుభకార్యం కానీ, శుభకార్యానికి సంబంధించిన విషయాలు కానీ, కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు కానీ ఇలాంటివన్నీ చర్చించుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతంలో కూడా మీ కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, కొన్ని చిక్కు సమస్యలకు పరిష్కారాలు ఇవన్నీ కూడా చక్కగా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆకస్మికంగా ఏదో ఒక ఒత్తిడి వల్ల మీరు ప్రయాణాలు చేసి రావడం కానీ, కొన్ని ప్రత్యేకమైనటువంటి కట్టుబాట్లకు సంబంధించిన విషయంలో ఒప్పుకోవడాలు కానీ, ఏదో ఒక పద్ధతి మీ మీద బాగా పడుతుంది. అది బంధువర్గంది కావచ్చు, ఆర్థికపరమైంది కావచ్చు, ఆరోగ్యపరమైంది కావచ్చు. ఏదో ఒక ఒత్తిడికి మీరు తలవగ్గవలసినటువంటి పరిస్థితి కొంత భయంతో కానీ, లేదా అభిమానంతో కానీ, దేంతో కానీ మీరు ఏదో ఒక కమిట్మెంట్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే మీ వృత్తి ఉద్యోగాలలో కూడా కొంత ఊహించని మార్పులు, ఊహించిన మార్పులు రెండు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మీరు అపవాదాలు పొందేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అత్యంత సన్నిహితులతో, మిత్రవర్గాలతో, బంధువర్గాలతో ఆర్థికపరమైన విషయాల్లో కానీ, అధికారపరమైన విషయాల్లో కానీ కొంత ఆలోచించి మాట్లాడండి. ఎవరితో నిష్ఠూరపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కొంత మీకు ఆర్థికమైన వ్యవహారాలు, వాటి సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఉన్నారు. బంధువర్గాలతో, మిత్రవర్గాలతో, అధికార వర్గాలతో కొంతవరకు ఇబ్బందులు కానీ, వారితో పోరాటం కానీ, కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం కానీ ఉండవచ్చు. హస్త నక్షత్ర జాతకులకు ఒక పరిస్థితిలో కొంత మెల్లమెల్లగా మీరు అనుకున్న పనులు సాధిస్తారు, కానీ కొంత బాధతో కూడినటువంటిదై ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మాత్రం మీకు చక్కగా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకుల యొక్క ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో ఆకస్మిక ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ బుధుని యొక్క స్తోత్రం, కుజుని యొక్క స్తోత్రం, ఈ 2 గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. అనుకూలమైనటువంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ఫలితాలు, కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం యొక్క గ్రహస్థితులు మీకు 7వ స్థానంలో శుక్ర సంచారం, 8వ స్థానంలో రవి సంచారం, బుధ సంచారం. ఈ వారం మధ్యలో బుధుడు 9వ స్థానానికి రాబోతున్నాడు. ఆల్రెడీ మీకు 9వ స్థానంలో గురు సంచారం, 10వ స్థానంలో కుజ సంచారం. ఈ వారం మధ్యలో కుజుడు 11వ స్థానానికి రాబోతున్నాడు. అలాగే 11వ స్థానంలో కేతు సంచారం. మీ రాశి నుంచి 5వ స్థానంలో రాహు సంచారం, 6వ స్థానంలో శని సంచారం. మొత్తం మీద మేజర్ గ్రహాలైన శని, గురువులు ఇద్దరు మాత్రం ప్రారంభంలో కానీ, ఇప్పుడు కానీ, ముందు కానీ చాలా బాగా ఉన్నారు. మిగతా గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావాలు మీ మీద పడుతున్నాయి. తులారాశి వారికి ఈ వారం చంద్రుడు 10వ రాశి నుంచి దాదాపుగా 1వ రాశి వరకు ప్రయాణం చేస్తున్నాడు. ఈ వారంలో తులారాశి వారు అధికారపూర్వకంగా కానీ, ఉద్యోగ పరస్పర కానీ, వ్యాపార రీత్యా కానీ ఏదో కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తులతో, అంటే ఈ తులారాశి వారు చాలా వరకు నాయకత్వ లక్షణాలతో పోరాడి సమస్యలు పరిష్కారం చేసుకునే స్థితిలో ఉంటారు. ఉద్యోగంలో కూడా వీళ్ళ మీద ప్రత్యేకమైన గురుతర బాధ్యతలు పెట్టబడతాయి. మరొక రకంగా చెప్పాలంటే మీ యొక్క భార్య యొక్క ఆమె ఉద్యోగంలో ఉన్నట్టయితే ఆమె ఉద్యోగంలో మార్పులు కానీ, ఆమె ఉద్యోగానికి సంబంధించిన విషయంలో మీ యొక్క ప్రమేయం కానీ, వాళ్ళతో పరిష్కరించుకోవడం కానీ అలాంటివి కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2, 3వ తేదీలు చాలా అనుకూలతో ఉన్నాయి. ఇది ఒక రకంగా మీరు పెండింగ్ పడినటువంటి పనులు చేసుకోవచ్చు. ఆర్థికపరమైన వ్యవహారాలు చక్కగా విజయవంతమవుతాయి. అలాగే బ్యాంకింగ్ వ్యవహారాలు, లావాదేవీలు ఇవన్నీ కూడా చక్కగా విజయవంతమవుతాయి. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సహకారాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు శారీరకంగా, మానసికంగా శ్రమతో సత్ఫలితాలు సాధించే అవకాశాలు. అలాగే 4, 5, 6వ తేదీలలో
తరచుగా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కానీ, మీ వృత్తిరీత్యా ప్రయాణాలు కానీ, మీ సంకల్పం చేసుకునే ప్రయాణాలు కానీ, వ్యాపార రీత్యా ప్రయాణాలు కానీ ఉండవచ్చు. కొద్ది ఆలస్యంగా పనులు జరుగుతాయి. మీ యొక్క ఆహార విహారాలలో, మీ ఆర్థిక వ్యవహారాల్లో కొద్ది మార్పులు ఉంటాయి. కొద్ది సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా ఉంటారు. 7వ తేదీ మీకు అత్యంత అనుకూలత, చాలా విశ్రాంతిగా, ప్రశాంతిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు లోతైన గంభీరమైన ఆలోచనలు కూడా సాగినప్పటికీ వ్యక్తిగత జీవితం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వారు మతపరమైన విషయాలు కానీ, అలాగే పార్టీ పరంగా ఉండేటువంటి విషయాలు కానీ, మరి ప్రత్యర్థులతో కానీ వీళ్ళతో కానీ వాదించేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు కొంత చాకచక్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారంలో జరుగుతున్న మార్పులు తులారాశి వారికి భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, ప్రస్తుత అంశానికి సంబంధించి కావచ్చు, మీకు అత్యంత ఆత్మవిశ్వాసం అభివృద్ధి అవుతుంది. ధైర్యంతో ఉంటారు. కొన్ని పనులు ధైర్యంగా చేస్తారు, కొంత మొండి వైఖరితో చేస్తారు. సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు భార్య సహకారం, వృత్తిలో అధికారుల సహకారం, మీ కింద పనిచేసే వారి సహకారం కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత మీరు అజీర్తితో కానీ, అశ్రద్ధతో కానీ, మతిమరుపుతో కానీ కొద్దిగా ఈ వారాంతంలో కొద్ది సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు అనుకూల ఫలితాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. అందులో ఆర్థిక పరంగా ప్రయాణ సూచనలు కూడా కనబడుతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు మంచి ఫలితాలు ఉంటున్నప్పటికీ కొంత శ్రమతో మీరు ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధార్మికమైన పనులు చేసే అవకాశాలు, కొద్దిగా ప్రజ్ఞా పాఠవాలతో కలిసినటువంటి వ్యక్తులతో కలిసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలత ఈ వారంలో కలుగుతున్న మార్పులు అన్ని విధాల మీరు చేసేటువంటి పనుల యందు మంచి ప్రోత్సాహం, ఇతరుల నుంచి ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం, జరిగే పనులను కూడా చక్కగా జరిగేటువంటి అవకాశాలకు ఉన్నాయి. కొంత ధైర్యంతో మీరు ముందుకు వెళ్తారు. అయినప్పటికీ కూడా తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు రాహు, కేతువు, రవి ఈ 3 గ్రహాలకు ప్రత్యేకించి ఏదైనా పరిహారాలు చేసుకోండి, గ్రహ పూజలు చేసుకోండి, లేదా నవగ్రహ మంటపంలో ఆరాధనలు చేసుకోండి. దీని మూలకంగా మీకు మరింత ఆత్మస్థైర్యం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారికి మీ రాశ్యాధిపతి ఈ వారం మధ్యలో దశమ స్థానానికి రాబోతున్నాడు. అత్యంత అనుకూలం. అలాగే మీ రాశి నుంచి 4వ స్థానంలో రాహు, 5వ స్థానంలో శని, 6వ స్థానంలో శుక్రుడు, 7వ స్థానంలో రవి, 8వ స్థానంలో గురువు, 9వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 10వ స్థానంలో కేతు. చంద్రుడు ఈ వారంలో 9వ స్థానం నుంచి దాదాపుగా మీకు 12వ స్థానం వరకు సంచారం చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారు ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి, ఒక గురుతరమైన బాధ్యత, ఒక కమిట్మెంట్ మీద ఆధారపడి దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ మీరు చర్చించుకుంటున్నారు. కొంతవరకు కుటుంబ సౌఖ్యంలో కొంత లోపం కనబడుతున్నది. మీ యొక్క వైఖరిలో కూడా కొంత లోపం కనబడుతున్నది. ఏదేమైనా మీరు చేసే వృత్తి, ఉద్యోగాలు, వ్యవహారాలు, మీ కుటుంబ వ్యవహారాలలో కొంతవరకు మీరు అతి పట్టుదలతో ముందుకు పోతున్నారు. మీకు మంచి సహకారం రావడానికి మరింత కాలం ఓపిక పట్టవలసినటువంటి అవసరం ఉంటుంది, కొద్ది కాలం. అయితే ఇందులో ఒక అవకాశం ఏంటంటే గతము కన్నా ఈ వారం మధ్యలో జరుగుతున్న మార్పుల వల్ల కొంత అనుకూలమే అని చెప్పడానికి వీలున్నది. అది ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణ భయం. ఎక్కువగా సదా సంచార ఉద్యోగం అన్నారు. మీ ఉద్యోగ విషయంలో అస్థిరంగానా స్థిరంగానా ఏదో ఒకటి జరగడానికి కొంత శ్రమతో మీ ఉద్యోగంలో ఒక స్థిరత్వం వస్తున్నదని చెప్పవచ్చు. ఉద్యోగ రీత్యా కొంతమందికి విదేశీయానాలు కానీ, ఇతర ప్రాంతాలకు వెళ్ళడం కానీ, ఎక్కువగా శ్రమతో కూడినటువంటి ఉద్యోగాలు చేయవలసినటువంటి బాధ్యత. ఇందులో ప్రభుత్వ రంగాలలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం యొక్క కంపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు. అలాగే మరికొన్ని విషయాలలో మీకు ఏంటంటే ఇప్పటికే మీరు చాలా సహనంతో, ఓపికతో ఉన్నారు.
మరికొంతకాలం నిరీక్షించడానికి అవకాశం ఉంది. నిరీక్షించవలసినటువంటి విషయాలు ఉన్నాయి. తర్వాత ఆర్థికపరమైన వ్యవహారాలు మీరు చాకచక్యంగా పరిష్కారం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. కుటుంబ సహకారం, భార్యాభర్తల మధ్యన పరస్పర సహకారాల విషయంలో కూడా ఏవో చిన్నపాటి అడ్డంకులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అది ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా. అయితే దీంట్లో ఒకరినొకరిని అర్థం చేసుకొని సహకరించుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయండి. మరికొంతకాలంలో మీకు అన్ని విధాల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మాత్రం మీకు వారం ప్రారంభంలో కొంత వదిలిపెట్టేస్తే 2, 3వ తేదీలలో చాలా వరకు అనుకూలతలు ఉన్న ఒక ప్రత్యేకమైన రోజులుగా ఉన్నాయి. ఇవి ఏదో ఒక దాని గురించి ఆలోచించవలసినటువంటి రోజులు. తర్వాత ఈ వారంలో మీకు అత్యంత అనుకూలత 4, 5, 6వ తేదీలలో పరిస్థితులు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఒక పెక్యులర్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన సమావేశం. అది మీ గృహమందు కానీ, తర్వాత మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ ఏదో ఒక ప్రత్యేకత మాత్రం ఉంది. ఆ తర్వాత ఈ వారాంతంలో ఒక ప్రయాణం కనబడుతున్నది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగ్గ విషయం 4, 5, 6 ఈ 3 తేదీలు అత్యంత అనుకూలమైనవి చెప్పవచ్చు. ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో నిమగ్నం అవుతారని కూడా చెప్పవచ్చు. విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో జరుగుతున్న మార్పులు అత్యంత అనుకూలమే. అనురాధ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలమే, కానీ కొద్ది ఆలస్య గమనంతో ఉన్నాయి. తర్వాత కొద్దిపాటి ఘర్షణతో కూడి మీరు ఫలితాలు సాధిస్తారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈ వారంలో జరుగుతున్న మార్పులు అత్యంత అనుకూలంగా మీకు తెలియకుండానే మీకు అనుకూలతలు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. మీ ఆరోగ్య పరిస్థితులు, మీ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వ్యవహారాల్లో మీకు చక్కటి మార్పులే కనబడుతున్నాయి. ఓవరాల్గా మీరు కొంత శ్రమతో ఫలితాలు సాధించవలసి ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రాహు, కేతు పూజ. ఈ 3 గ్రహాలకు ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మున్ముందు మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారంలో కొన్ని మంచి మార్పులే కలగబోతున్నాయి. అయినా మీరు కొంత సమయం పాటించి ముందుకు పోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ వారంలో మీరు ప్రత్యేకించి 4, 5, 6వ తేదీలు చాలా ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇష్టసిద్ధి సదావహ, ఇష్టసిద్ధి కలుగునంటే మీరు సంకల్పించుకున్న పనులు నెరవేరేటువంటి అవకాశాలు, మంచి సహకారాలు, మిత్రుల సహకారాలు, బంధువుల సహకారాలు, కుటుంబ సభ్యుల సహకారాలు, ప్రభుత్వ పరంగా ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే కాలం. ఈ వారాంతం కూడా ఒక ప్రత్యేకతతోనే మీరు ఉంటున్నారు. కానీ ఈ వారం ప్రారంభం 1, 2, 3వ తేదీలను కొంత సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వారం ఆదివారంలో ఒక ప్రత్యేకత. ఈ వారం ఎలాంటిది అంటే పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవలసినటువంటి పరిస్థితి. తెలియని ఇరిటేషన్స్, ఉద్రేకాలు, ఉద్రిక్తతలు, అన్కంట్రోలబుల్ థాట్స్ అట్లా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. శారీరకంగా కూడా ఏదో ఒక రకంగా, మానసికంగా కూడా ఏదో రకంగా మిమ్మల్ని కొద్ది ఇబ్బంది పాలు చేయవచ్చు. ఆడవాళ్ళకైతే ప్రత్యేకంగా శారీరక రుగ్మతలతో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. 2, 3వ తేదీలు కూడా అలాంటి పరిస్థితులే. అయినంత వరకు ఈ వారం ప్రారంభం నుంచి 1, 2, 3 సాధారణమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తే 4, 5, 6, 7వ తేదీలు అన్నీ కూడా మీకు అత్యంత అనుకూలతలకు కలుగుతున్నది. అయితే ఈ వారంలో కలుగుతున్న మార్పులు ఒక విశేషం ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 6వ తేదీ రాత్రి 7వ తేదీ ఉదయం వరకు 9వ స్థానం మిత్రస్థానం, మిత్రక్షేత్రంలోకి 9వ స్థానంలోకి రాబోతున్నాడు. అయినప్పటికీ కూడా ఏదో ఒక దీక్షతో చేయవలసినటువంటి పని, ఒక పెద్ద ప్రత్యేకమైనటువంటి ఒక టార్గెట్, ఒక ప్రాజెక్ట్ మీ నెత్తి మీద ఉంది. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా చెయ్యాలి, దాన్ని సాధించాలి. అలాంటి పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి. తర్వాత ఈ బుధుడు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తాపకోపస్తదా భీతి సర్వదా క్లేశజీనం. ఒక స్త్రీ మూలకంగా కానీ, సున్నితమైన విషయాలలో కానీ కొద్ది ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది ఆకస్మికంగా మీలో ఒక టెంపర్మెంట్తో పరిస్థితులను కొద్దిగా చిందరవందర చేసుకునేటువంటి స్థితిగతులు కూడా ఈ వారాంతంలో కానీ ఆ తదుపరి కానీ కొద్ది రోజులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయినంత వరకు
భార్యతో సరసం చేసే అవకాశం కూడా లేదు ధనురాశి వారికి, లేదా భర్తతో సరసంగా మాట్లాడేటువంటి అవకాశం కూడా లేదు. అలాగే వృత్తి ఉద్యోగాలు, మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు కూడా విశ్రాంతి లేని స్థితిలో ఉన్నాయి. ఊపిరి సెలపని స్థితిలో వాటిని నిర్వహించవలసినటువంటి అవసరాలు కూడా ఉంటాయని గమనించాలి. కాబట్టి బంధువర్గాల మిత్రవర్గాలతో వేళాకోవడానికి కూడా కాకుండా సమయపాలన చేస్తూ పరిస్థితులను అర్థం చేసుకుంటూ మీ ధోరణిలో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మరింత ధైర్యంగా ముందుకు పోండి. ఆ తర్వాత మీకు ఈ వారంలో కలిసి వచ్చే గ్రహాలలో మీకు చాలా వరకు గురువు ఉన్నాడు, రవి ఉన్నాడు, మరి కొంత శుక్రుడు కూడా ఉన్నాడు. కానీ ఎక్కువగా ఈ కుజుడు మార్పు, బుధుని మార్పు కొంతవరకు కొంత ఉద్రిక్తంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూలా నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ, ప్రయాణాల మూలకంగా కానీ, మీరు శ్రమించే పని మూలకంగా కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత ఆలస్యంతోనైనా మీరు అనుకున్న పట్టు సాధిస్తారు. అదొకటి అనుకూలంగానే ఉంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కొంత అనుకూలత కలిసి వస్తున్నది. ధార్మికంగా కుటుంబ వ్యవహారాలు కూడా కలిసి వస్తున్నాయి. కొంత మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా ఆర్థిక పరంగా, వృత్తిపరంగా ఇవి అనుకూలతలతో ఉన్న బంధువర్గంగా, మిత్రవర్గంగా, మరి కుటుంబ పరంగా మాత్రం చిన్నపాటి ఘర్షణలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకొని ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్నట్టు ఒక సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రాన్ని పెట్టుకొని మీరు ఈ తాత్కాలికంగా వచ్చేటువంటి ఉద్రిక్తలను అధిగమించడానికి ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి ధనుర్రాశి వారికి ఈ వారంలో కనబడుతున్నది. ఈ వారంలో ప్రత్యేకించి మాత్రం 4, 5, 6 తేదీలు ప్రత్యేకంగా, 7వ తేదీ కూడా ప్రత్యేకంగానే కనబడుతున్నది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు అయినంత వరకు కుజ సంబంధము, కేతు సంబంధము కొద్ది వరకు చేసుకోండి. ఇబ్బందులు ఏం లేవు. తర్వాత అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వార గ్రహస్థితి చూస్తే ద్వితీయ స్థానంలో రాహు సంచారం, తృతీయ స్థానంలో శని సంచారం, చతుర్థ స్థానంలో శుక్ర సంచారం ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. పంచమ స్థానంలో రవి సంచారం మధ్యస్థంగా ఉంది. మరి బుధ సంచారం 6వ స్థానానికి రాబోతున్నాడు, కొంత అనుకూలతలు. మీకు 6వ స్థానంలో గురు సంచారం మధ్యస్థంగా ఉంది. 7వ స్థానంలో కుజ సంచారం ఈ వారం మధ్యలో 8వ స్థానానికి రాబోతున్నది, ఒక మార్పు. 8వ స్థానంలో కేతు సంచారం. అలాగే ఈ వారం చంద్రుడు మీకు 7వ స్థానం నుంచి 10వ స్థానం వరకు సంచారం చేయబోతున్నాడు. ఈ స్థితులను కూడా చూసినట్టయితే ఈ వారం ప్రారంభంలో ఏదో ఒక అనుకూలతలోనే ప్రతికూలతలు ఉన్నాయి. కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం, ఇది కుటుంబ వాతావరణం కావచ్చు, మీ చుట్టూ ఉన్నటువంటి సామాజికానికి సంబంధించింది కావచ్చు, కొంత ఘర్షణాయుతంగా ఉంటుంది. అయినా కొద్దిగా ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. అయితే ఈ వారం 2, 3 తేదీలలో కొద్దిగా మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు చాలా వరకు కొంత ఉద్రిక్తంగా ఉండవచ్చు, లేదా ప్రతి పనిలో నిదానం ఆలస్యంగా ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, కొంతవరకు శారీరకంగా మానసికంగా ఒత్తిడితో కూడినటువంటి పనులు కావచ్చు. ఏదేమైనా మీరు 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా సాధారణంగానే ఉండేటందుకు ప్రయత్నం చేయండి. ఈ వారాంతం మీకు చాలా అనుకూలతగా ఉంది. అయితే ఈ వారం ప్రారంభం, ఈ వారాంతంలోనే కొంత అనుకూలతలు ఉన్నాయి. ఈ వారం మధ్యలో జరుగుతున్నటువంటి మార్పులు కొంతవరకు మీకు భయం, ఆందోళన సృష్టించవచ్చు. తర్వాత ఈ వారాంతంలో ఇంకొక మార్పు రాబోతుంది. దాని మూలకంగా మీకు ఇతరుల సహాయ సహకారాలు బాగా పొందే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైన సహకారాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈ వారంలో యోగమంజరి సలహా ఏమిటంటే, కుటుంబంలో జీవిత భాగస్వామితో కానీ, పెద్దలతో కానీ, వృత్తిలో అధికారులతో కానీ పని కట్టుకొని మీరు కొద్దిగా పట్టుదలతో, పంతాలతో పోకుండా కొద్దిగా అడ్జస్ట్ అయ్యేటువంటి ధోరణిలో ఉండండి. కొన్ని ఊహించని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత సంఘర్షణాయుతమైన వాతావరణాన్ని విడనాడండి. ఆ తర్వాతే మీకు అనుకూలించే పరిస్థితులు వస్తాయి. తర్వాత ఈ వారంలో జరుగుతున్న మరొక మార్పు, మీరు ధైర్యంగా ఉండవలసిన విషయం ఏంటంటే, మీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించేటువంటి దిశగా
మీకు సహాయ సహకారాలు అందించే వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. మరి ప్రభుత్వపరమైన వ్యవహారాలు, బ్యాంకింగ్ వ్యవహారాలు ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. కొంతవరకు మిత్రుల సహకారాలు కూడా పొందేటువంటి అవకాశాలు మున్ముందు మీకు బాగానే కనబడుతున్నాయి. ఏది ఏమైనా అకాల భోజనాలు, వేళ తప్పిన భోజనాలు, అనవసరమైన పంతాలు, అనవసరమైన పట్టింపులు, మాట పట్టింపులకు కొంతవరకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఊహించని ఏమైనా అనుకోకుండా వచ్చేటువంటి విషయాలు, సమస్యలు ఏమైనా మీ ముందుకు వస్తే ధైర్యంతో వాటిని ఎదుర్కొని నిదానంగా పరిష్కరించుకోండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొంత ఆరోగ్యంలో మంచి మార్పులు, కొద్ది ఆరోగ్య పరిస్థితులు మెరుగు కనబడుతున్నది. అయినంత వరకు మీ యొక్క విషయంలో, ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంత నిష్ఠూరంతోనైనా మీరు డబ్బును పొందగలుగుతారు. బంధువర్గాలతో నిష్ఠూర పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. శ్రవణ నక్షత్ర జాతకులకు ఆరోగ్యంలో కొంత అనుకూలతలు ఉన్నాయి. కాస్త మెల్లమెల్లగా మీరు వాటిని అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితులు కూడా అధిగమించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో మీకు ప్రత్యేకించి కొత్త ఆర్థిక వనరులు, వసతులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆరోగ్యంలో మంచి రికవరీ, కొన్ని సమస్యలలో రికవరీ కనబడుతున్నది. తర్వాత మీ ఆర్థిక పరిస్థితులు కానీ, ఇంకా ఇతర విషయాల్లో కానీ ఎక్కడైనా మీరు బంధువర్గాలతో కానీ, మాతృవర్గ సంబంధిత బంధువులతో కానీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ వారంలో ఉన్నాయని చెప్పవచ్చు. అయినప్పటికీ మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహార పూజ, కుజ సంబంధమైన పూజ, కుజుడికి ప్రత్యేకించి స్తోత్రం చేసుకోండి. కుజునికి సంబంధించిన పరిహారం, కుజునికి సంబంధించిన దేవాలయాలు, తర్వాత నవగ్రహ మంటపంలో కుజునికి ప్రత్యేకమైన పూజలు, ఇలాంటివి ఏవైనా చేసుకోండి, కొంత అనుకూలంగా ఉంటుంది. మరి అసనాచ్ఛాదనం న్యూనం, శోషణం, దేహపీడనం, స్థాననాశం, విరోధంచ, ఇట్లాంటివన్నీ కూడా జరిగేది ఉంది. కాబట్టి కొంతమందికి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వీటిని బేరీజు వేసుకొని ముందుకు వెళ్ళండి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వారం కొంత సందిగ్ధంగా కనబడుతున్నది. అంటే ఇదమిత్తంగా కొన్ని నిర్ణయాలు చేసుకొని కూడా వాటి గురించి మళ్ళీ ఆలోచించే స్థితికి వస్తున్నారు. కాబట్టి ఇది ఒక స్థిరమైన నిర్ణయం తీసుకునేటువంటి వారంగా కనబడతలేదు. ఏది ఏమైనా ఈ వారం ప్రారంభం 1, 2, 3వ తేదీలలో కొద్దిగా పట్టుదలతో కొంత ఆనందంగానే ఉంటారు. పరిస్థితులు అనుకూలంగానే కనబడతాయి. కానీ ఇవి ఎలా కనబడతాయంటే ఇతరుల మీద అధికారాన్ని చెలాయించి మీరు పొందే ఒక ఆనందాన్ని పొందాలనేదో తాపత్రయంతో ఉంటారనుకోండి. అలాంటి ధోరణిలో ఉంటారు. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. 2, 3వ తేదీలు కూడా కొంత కుటుంబ సౌఖ్యం బాగానే ఉంది. కానీ ఏదో ఒక చిన్న వెలితి, అప్పటికప్పుడు పరిస్థితులు కొన్ని మార్పులు వచ్చి మీ సుఖాలకు కొద్ది ఇబ్బంది కలుగజేయవచ్చు. ఏది ఏమైనా మీరు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు సామాన్యంగా 4, 5, 6వ తేదీలు అత్యంత అనుకూలంగా ఉండవలసినటువంటి సమయం కాదు. ఇది కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు ఉన్నాయి. ఈ 4, 5, 6వ తేదీలలో వచ్చేటువంటి మార్పులు కొంత అనుకూలత, కొంత ప్రతికూలతతో కనబడుతున్నది. 7వ తేదీ కూడా సాధారణంగానే కనబడుతున్నది. ఈ వారంలో కుంభరాశి వారు ఇతరులతో అనుబంధాలు, కమిట్మెంట్స్, కొత్త వ్యవహారాలు, కొత్త వ్యక్తుల పరిచయాలతో ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితుల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరులకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత అనుకోని ఆర్భాటాలు ఇవి కావచ్చు. తర్వాత మీ శరీర ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పు వస్తుంది. సర్వాంగేషుష్ణ సంతాప సర్వదోష అకస్మాత్ కలహశైవ, ఆకస్మిక కలహాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ఒక్క అడుగు కొంతవరకు మీరు ఉండే సహజ ధోరణి కన్నా కొద్దిగా తగ్గి ఉండడానికి ప్రయత్నం చేసి పరిస్థితులను గమనించుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆవేశపూరితంగా వెళ్ళారా, అతి పట్టుదలతో వెళ్ళారా,
మీరు ఊహించిన మార్పులు మొత్తం చాలా చిన్నాభిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత చాకచక్యంగా పరిస్థితులను చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కొనసాగించే అవకాశాలు కనబడుతున్నాయి. శతభిష నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా వ్యవహారాలు గమనిస్తూ, పరిస్థితులను గమనిస్తూ, మనుషులను గమనిస్తూ, ఎదుటి వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మీరు నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలత, పరిస్థితులు కొద్ది ఎలా ఉన్నా కూడా మీ యొక్క ఆలోచనలు, మీరు తీసుకునే నిర్ణయాలు కొంత పాజిటివ్గానే ఉన్నాయి. కాబట్టి మీరు ఒక అడుగు ఉత్సాహంగా ముందుకు వేయండి. మరి ఎలాంటి విషయాలకు భయపడవలసిన అవసరం లేకుండా మీరు ముందుకు వెళ్ళవచ్చు. మరి ఈ కుంభరాశి వారు కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే శనిదేవునికి, కుజదేవునికి, ఈ 2 గ్రహాలకు ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. దాని మూలకంగా మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. మీనరాశి వారి గ్రహస్థితి ఈ వారం ప్రారంభంలో మీ రాశిలో శని సంచారం, మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం అనుకూలత, రవి సంచారం తృతీయ స్థానంలో అనుకూలత, మరి తృతీయ స్థానంలో ఉన్న బుధుడు 6వ తేదీలో 4వ స్థానానికి వస్తున్న అనుకూలత, మరి గురువు మధ్యస్థంగానే ఉన్నాడు. కుజుడు 5వ స్థానం నుంచి 6వ స్థానానికి రాబోతున్నాడు. ఇది చాలా ప్రత్యేకమైన మార్పుగా గమనించాలి. కేతువు కూడా 6వ స్థానంలో మంచిగా ఉన్నాడు. అలాగే మీకు 12వ స్థానంలో రాహు. ఈ వారంలో చంద్రుడు మీకు 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు సంచారం చేయబోతున్నాడు. దీని మూలకంగా మీనరాశి వారికి 1వ తేదీ ఈ ఆదివారం మీరు అయినంత వరకు ఓపికతో ఉండండి. పరిస్థితులు ఒక్కొక్కసారి అనూహ్యంగా మార్పులు వస్తుంటాయి. కొంత ఉద్రిక్తమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా అంటే ఏం లేదండి, అత్యంత ఉత్సాహాన్ని పొందలేము. ఉత్సాహాన్ని పొందలేము. అవతలోడు ఉత్సాహాన్ని పొందుతాడు కానీ మనం పొందలేము. అది జాగ్రత్తగా చూసుకోండి. శారీరకంగా కూడా ఏదో చిన్నపాటి రుగ్మత కూడా ఉంటుంది. అది కూడా గమనించుకోండి. కానీ 2, 3వ తేదీలు మీకు అనుకూలత బాగా ఉంది. మీ వృత్తిపరంగా కూడా మీరు బాగా అలసిపోతారు. కొన్ని విషయాలు, ప్రత్యేకమైన విషయాలు చర్చిస్తారు. కుటుంబ వ్యవహారాలు కూడా కొంతవరకు మీకు సౌఖ్యాన్ని ఇస్తాయి. 4, 5, 6వ తేదీలన్నీ కూడా బాగానే ఉన్నాయి. 2వ తేదీ నుంచి 2, 3, 4, 5, 6వ తేదీలన్నీ కూడా మీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 7వ తేదీలో కొంత ఆరోగ్యంలో కానీ, ఆర్థిక పరంగా కానీ ఏవో కొన్ని విషయాలు, కొన్ని చిన్న చిన్న సమస్యలు, కొద్దిగా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. మానసిక అంటే మీరు ఎలాంటి సౌఖ్యాన్ని పొందలేరు, ఇతరుల సహకారాన్ని పొందలేరు, కుటుంబ సహకారాన్ని పొందలేరు. అలాగే మీరు ఏకాంతంగా ఎలోన్గా ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు. కాబట్టి 7వ తేదీ కొంత ఇబ్బందికరంగానే ఉంది. అయితే దాన్ని మీరు అయినంత వరకు సాధారణమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు కొంత 4, 5, 6వ తేదీలో కుటుంబ సహకారాలు, కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ వారంలో మీకు ఒక మహోన్నతమైనటువంటి ఏదో ఒక పెద్ద సమస్యను పరిష్కరించి అత్యంత ఉత్సాహంగా ఏదో చేయబోతున్నట్టుగా ఒక ధోరణి మీద మారుతుందండి. అది మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఆ మార్పు చాలా కాలం ఇస్తుంది ఆ ధైర్యం కూడా. కాబట్టి మీకేంటంటే శారీరకంగా బాగా సత్తువ వచ్చినట్టుగా ఉంటుంది, ఆర్థికంగా పుష్టి కలిగినట్టుగా ఉంటుంది, ఎంతో కాలంగా వేచి చూసినటువంటి సమయం వచ్చినట్టుగా అనిపిస్తుంది, ధైర్యంగా చేసే పనులు చేయాలనిపిస్తుంది, అతి సాహసంగా కూడా పనులు చేయాలనిపిస్తుంది. ఇతరులను ఎవరైతే ఇంతకాలం మనవాళ్ళు కారు అనుకున్నారో, మీరు అనుకున్నారో, వాళ్ళు అనుకున్నారో, వాళ్ళ మీద కూడా ఆధిక్యత సంపాదించేటువంటి అవకాశాలు వస్తున్నాయి. ఈ వారాంతంలో మరొక మంచి మార్పు కూడా ఏంటంటే ఏదో ఒక కొన్ని సందర్భాలలో మీరు బంధువర్గ, మిత్రవర్గ, మమేకంగా సోదరులు, చిన్ననాటి స్నేహితులు ఒక ప్రత్యేకమైనటువంటి గెట్ టుగెదర్ పార్టీ లాగా కూడా మీరు ఈ వారంలో కానీ ఈ వారం తర్వాత కానీ చేయబోతున్నారు. అదొక 2 మంచి మార్పులు అయితే మీకు కలుగుతున్నాయి. ఆ మార్పుల మీద ధైర్యంగా ఉండి ఎలాంటి సమస్యలను పరిష్కరించుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. ఉత్సాహంగా ఉండండి. చేయవలసిన పనులన్నీ కూడా చేయండి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలతలు ఈ వారంలో కలుగుతున్నాయి. కుటుంబపరంగా, వృత్తిపరంగా అన్ని విధాలుగా కలుగుతున్నాయి.
ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కొద్దిపాటి నిష్ఠూరాలు తప్పిస్తే అన్నీ అనుకూలంగా ఉన్నాయి. బంధువర్గాలలో కూడా కొద్దిగంత ఇతరుల ఏడుపు కొంత ఉంటుంది, అయినా మీరు దాన్ని అధిగమించగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలిగే మార్పులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అత్యంత ఉత్సాహాన్ని ఇచ్చేట్టుగా ఉన్నాయి. కాబట్టి చాలా చక్కగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు, అంటే ఏదో ఒక కొత్త మార్పు వచ్చినట్టుగా మీరు ఫీల్ అవుతారు. చాలా మంచి మార్పులు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రాహు కేతువులకు మాత్రం కొంత చేయండి, పరిహారాలు చేసుకోండి. ప్రత్యేకించి మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ వారంలో జరిగిన మార్పులు మీకు మున్ముందు కూడా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ మారుతున్నటువంటి గ్రహాలు దృష్టిలో పెట్టుకొని, మరి వారి యుతులు, దృష్టులు, వేధలు దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఈ యోగ మంజల్లో వివరించడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి. మరి మీ కామెంట్స్ కూడా చేయండి. మరి ప్రత్యేకించి అందరికీ మరొకసారి శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.